లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు ఆల్రెడీ మాక్ పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్. మనమైతే ప్రజెంట్ అయితే పోలింగ్ బూత్లోకి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ ఒకవైపు అయితే మాక్ పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే విజువల్స్ ఎక్స్క్లూజివ్గా అయితే మనం చూడవచ్చు. ఆల్రెడీ ఇక్కడైతే మాత్రం మాక్ పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చేస్తున్నారు, ఒక పక్క అయితే ఏజెంట్లు అయితే ఉన్నారు. ఆ ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ ఎన్నికల అధికారులు అయితే మాత్రం ఒకవైపు ఏజెంట్లు అయితే వాళ్ళ మధ్య అయితే మాత్రం మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ విజువల్స్లో అయితే మాత్రం చూడొచ్చు ఏ విధంగా ఓటు వేస్తున్నారు, ఏ విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారో, ఈ మాక్ పోల్ అయినటువంటి ఓట్లని ఏ విధంగా లెక్కిస్తారు అనేటువంటి విజువల్స్లో మనకి ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దీన్ని ప్రతిదీ కూడా నిరంతరం కూడా ఆర్వోలు అయితే దీని నియంత్రణలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రతి 2 గంటలకు కూడా అప్డేట్ వెంటనే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎంత పర్సంటేజ్ అయితే పోలింగ్ అవుతుందని పరిస్థితి వెంటనే కలెక్టర్ అయితే మాత్రం ఎన్నికల అధికారి అయితే మాత్రం వెంటనే అప్డేట్ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో చూసుకుంటే ఈ మాక్ పోల్ ఏ విధంగా వేస్తున్నారని చెప్పేసి నీటి చూడొచ్చు. మనం ఎక్స్క్లూజివ్గా అయితే ఆర్టీవీ విజువల్ చూస్తున్నాం. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ యొక్క బ్యాలెట్ పేపర్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవైపు ఓటు వేసిన తర్వాత ఓటు ఏ విధంగా పడుతుందని కూడా నీటి చూపించడం అయితే జరుగుతుంది. మనం వేసిన దానికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అంటే మనం ఇక్కడ నొక్కినటువంటి బటన్కి అక్కడ వచ్చినటువంటి సింబల్కి 2 టాలీ అవుతున్నో లేదో కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఆర్టీవీ విజువల్స్లో. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ప్రతిదానికి కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్ సర్వసిద్ధమైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచే మాత్రం ఎన్నికల కేంద్రాలకైతే మాత్రం ఎన్నికల సిబ్బంది అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడికైతే మాత్రం ఇప్పటికే ఇక్కడ అంతా ఎన్నికల అధికారులు అయితే మాత్రం ఒకవైపు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఇప్పటికే ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు అయితే మాక్ పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మాక్ పోలింగ్ జరిగిన అనంతరం అయితే మాత్రం మళ్ళీ ఆ ఓట్లు లెక్కించి ఏ విధంగా అది జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి వివరించడం అయితే జరుగుతుంది. అయితే అదంతా కూడా వాళ్ళకి వేసినటువంటి బ్యాలెట్, వాళ్ళకు కొట్టినటువంటి కీకి అక్కడ పడినటువంటి బ్యాలెట్కి 2 ఈక్వల్ అవుతున్నాయి లేదని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి అయితే వివరించడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉదయం 5:30 నుంచి అయితే మాత్రం మాక్ పోలింగ్ అయితే జరుగుతుంది. మొత్తం అయితే విజయనగరం జిల్లాలో 1847 పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 15,62,000 మంది పైన అయితే మాత్రం ఓటర్లు పాల్గొనడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికైతే మాత్రం 226 రూట్లు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3 పోలింగ్ కేంద్రానికి కూడా 385 బస్సులు అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకోవచ్చు మనం ఎక్స్క్లూజివ్గా అయితే మాత్రం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ పోలింగ్ బూత్లు అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. అయితే ఈ విధంగా ఇప్పుడు ఇంతవరకు అయితే మాత్రం మాక్ పోల్ అయితే జరిగింది. మాక్ పోల్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని మనం చూడొచ్చు. ఆల్రెడీ కూడా మాక్ పోల్లో పడినటువంటి ఓట్లే మాత్రం లెక్కించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎంలు మనం చూడొచ్చు. ఈవీఎంలో పడినటువంటి బటన్కి అక్కడ పడినటువంటి బ్యాలెట్ షీట్లో పడినటువంటి బటన్ ఆ బాక్స్కి 2టికి ఈక్వల్ అవుతుందా లేదని మాత్రం ఒకవైపు అయితే మాత్రం ఏజెంట్లు అబ్జర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ ఏజెంట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కూడా వాళ్ళకి వివరించడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఆ ఓట్లకి వేసినటువంటి కీకి టాలీ అవుతుందా లేదని మాత్రం చూడడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రతి ఒక్క మిషన్కి కూడా సీలేసి అయితే మాత్రం కనిపిస్తుంది. ఎక్కడ కూడాను ఎటువంటి ఇబ్బందులు కడుక్కుండా అయితే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూడొచ్చు. ప్రతి దగ్గర కూడా ప్రతి కెమెరాలు అయితే మాత్రం మానిటరింగ్ అయితే చేస్తున్న వెబ్ కెమెరాలతో మాత్రం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడాను జిల్లా ఎన్నికల అధికారి ఆధీనంలో మాత్రం కలెక్టరేట్లో మాత్రం ఉంటుందని పరిస్థితి అయితే చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఈ ఉదయం 7 గంటల నుంచి అయితే సాయంత్రం 6 గంటల వరకు అయితే మాత్రం పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు ఈరోజు అయితే మాత్రం ఉదయం 7 గంటలకే ఓటర్లు అయితే పోటెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఒకవైపు అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈ 77 మొత్తానికి చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో మాత్రం ఎన్నికల ఆర్వోలు, మరోవైపు పీఓలు ఇవంతా కూడా చూసుకుంటే 77 మందిని అయితే నియమించడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే పోలింగ్ కేంద్రాల్లో వసతులు ఎన్నికల కమిషన్కి నిర్దేశాల ప్రకారం అయితే మాత్రం 1847 పోలింగ్ కేంద్రాలను అయితే మౌలిక వసతులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి వాటర్లకు అయితే మాత్రం త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు, లైటింగు, ర్యాంపులు,
ఫర్నిచరు వాళ్ళకి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎండ దృష్టిలో పెట్టుకుని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అయితే మరోవైపు వాళ్ళకి షాడో కూడా అక్కడ సామియా షాడో కూడా వైపు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు వెబ్ కెమెరా అయితే మాత్రం ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఇటువంటి వెబ్ కెమెరా ఒకటి ఉంటుంది. ఈ వెబ్ కెమెరా ఇదంతా కూడా మానిటరింగ్ కలెక్టరేట్ నుండి అయితే చేయడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ మాక్ పోల్ పూర్తయిన తర్వాత నుంచి ఉదయం 7 గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాలు అయితే పోలింగ్ ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉదయం 9 గంటల నుంచి ప్రతి 2 గంటలకు కూడాను ఓటింగ్ శాతం ఎంత పెరుగుతుంది ఏంటంటే పరిస్థితి మాత్రం పోలింగ్ ఎంత అవుతుందని పూర్తి స్థాయి వరకు అయితే మాత్రం దీని గురించి తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే మాత్రం ఈ సమాచారం వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకుంటే ఈ వెబ్ కాస్టింగ్ పరిశీలన మాత్రం కలెక్టర్ ఆధీనంలో మాత్రం ఉంటుంది. వెబ్ కాస్టింగ్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ పరిశీలన నుంచి కంటిన్యూగా అబ్జర్వర్లో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో 362 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 1136 కేంద్రాల్లో మాత్రం వెబ్ కాస్టింగ్ అయితే చేయడం జరిగింది. ఈ 1130 ఈ సీసీ కెమెరాలు మాత్రం 2277 సీసీ కెమెరాలు అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఇదంతా కూడాను కంట్రోల్ రూమ్లో ఇదంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ ప్రతి ప్రాంతంలో కూడా సాయుధ బలగాలు అయితే మాత్రం ఇప్పటికే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ ఒక్క పోలింగ్లో కూడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడైతే మాత్రం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముందస్తుగానే పోలీసు బలగాలు అయితే మాత్రం ఆయా ప్రదేశాల్లో పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా అలాగే మరోవైపు చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా ఈ 2 ప్రాంతాల్లో కూడా అత్యధిక ఎక్కువగా బలగాలు అయితే మాత్రం ఇప్పటికే దింపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలకైతే మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అక్కడైతే మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకే అక్కడైతే పోలింగ్ క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడాను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆధీనంలో మాత్రం ఇదంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.